అందరికీ నమస్కారం. డైలీ డివోషనల్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. భక్తి, శాంతి, దైవ అనుగ్రహం కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజైతే పద్మిని ఏకాదశి విశిష్టత, అలాగే వ్రతకథ, ఆచారాలు, ప్రాముఖ్యత, తేదీ, తిథి, చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మిని ఏకాదశి అనేది హిందూ మతంలో ఒక పవిత్రమైన ఉపవాస దినం. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం 13వ నెలలోని శుక్లపక్షం, చంద్రుని శుక్లపక్షం యొక్క ఏకాదశి తిథి 11వ రోజు నాడు వస్తుంది. అయితే ఈ ఏకాదశి తిథి ప్రారంభం మే 26 ఉదయం 5:11 గంటలకు మొదలై మే 27 6:22 గంటలకు ఉదయం ముగుస్తుంది. పారాయణ సమయం వచ్చేసి మే 28 5:45 నిమిషాలకు మొదలై 7:57 నిమిషాలకు ముగుస్తుంది. పద్మిని ఏకాదశి ప్రాముఖ్యతను ధృవీకరించే ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వపరమ కాలంలో కర్తవీర్యుడు అనే అత్యంత భక్తిపరుడైన రాజు ఉండేవాడు. అతను ఎందరో భార్యలను వివాహం చేసుకొని సర్వసంపదతో జీవించాడు. అయినప్పటికీ అతను రాజుగా తన కర్తవ్యానికి ఎంతగానో అంకితమైన తన ప్రజలను ఎంతో బాగా చూసుకునేవాడు. అతను దాన ధర్మాలు, పూజలు, ఆరాధనలు మరియు తపస్సు వంటి అన్ని రకాల కార్యాలను కూడా చేసేవాడు. జీవితంలో ఎన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ సింహాసనానికి చట్టబద్ధమైన వారసుడు కాగల కుమారుడిని తన భార్యలెవరూ కనలేకపోతున్నారన్నదే అతనికి ఉన్న ఒకే ఒక్క పెద్ద చింత. కార్తవీర్యుని ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతను ఎంతోమంది జ్యోతిష్యులను, ఋషులను, సాధువులను కూడా సంప్రదించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఒకసారి అతను కుమారుడి కోసం అడవికి వెళ్ళి కఠోర తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను తన మంత్రులందరితో ఆస్థానంలో ఉన్నతాధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అతను తన నిర్ణయాన్ని వివరించి రాజ్యబాధ్యతలను వారికి అప్పగించాడు. అతను అడవికి బయలుదేరినప్పుడు అతని సాహస యాత్రలో అతనికి మద్దతుగా నిలవడానికి అతని భార్యలలో ఒకరైన పద్మిని మాత్రమే ఆ దట్టమైన అడవిలో అతనితో పాటు వెళ్ళింది. అరణ్యంలో కార్తవీర్యుడు అనేక వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు గడిచిన వారి ప్రార్థనలకు సమాధానమిచ్చి వెలుగు ఏదీ కనబడలేదు. ఆ తరుణమంతా పద్మిని అతనితోనే ఉండి అతనికి అత్యంత విశ్వాసంగా, శ్రద్ధగా సేవ చేసింది. రాజు యొక్క దుఃఖం మరింత తీవ్రమైంది మరియు ఆ కఠోర తపస్సు అతడిని చాలా బలహీనంగా, పెలుసుగా మరియు చిక్కిపోయేలా చేసింది. ఆ అరణ్యంలో ఆత్రి మహర్షి అనే చాలా ప్రసిద్ధ ఋషి నివసించేవాడు. అనసూయ పతివ్రత మరియు అత్యంత సద్గుణవంతురాలైన అతని భార్య ఒకసారి పద్మిని, అనసూయ వద్దకు వెళ్ళి వారి దుస్థితిని, వేదనను వివరించింది. అనసూయ ఓదార్పు మాటలతో పద్మినిని శాంతపరిచి వారు గత జన్మలలో చేసిన పాపాల కారణంగానే వారి తలరాత ఇలా ఉందని చెప్పింది. వారి పాపాలను తొలగించి సంతానాన్ని ప్రసాదించే విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి అధిక మాసంలో పద్మిని ఏకాదశిని పాటించమని ఆమె వారికి సూచించింది. పద్మిని ఏకాదశి వ్రతం ఆచరించడానికి పద్మిని బయటకు వెళ్ళింది. ఆమె అద్భుతంగా అలంకరించిన ఒక పూజా వేదికను ఏర్పాటు చేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. అధిక మాసంలో ఏకాదశి రోజున ఆమె వేకువజామున లేచి పవిత్ర స్నానం చేసి విష్ణుమూర్తికి పూజలు చేసి కఠోర ఉపవాసాన్ని ప్రారంభించింది. రాత్రంతా ఆమె విష్ణుమూర్తి మహిమలను వింటూ జాగరణ చేసింది. ఏకాదశి రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ద్వాదశి జన్మించింది. ఆమె మరోసారి ఘనంగా పూజ చేసి ఒక బ్రాహ్మణుడిని తన ఆశ్రయానికి ఆహ్వానించింది. అతనికి రుచికరమైన భోజనం పెట్టింది. ఆ తర్వాత ఆమె ఉపవాసం విరమించి ప్రసాదం స్వీకరించడానికి బయటకు కూర్చుంది.
ఆమె చేసిన నిష్కపటమైన పూజకు విష్ణుమూర్తి ఎంతగానో సంతోషించి ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. ఆమె తన భర్త ముందు ప్రత్యక్షమై అతనికి సంతానం కలగాలన్న కోరికను తీర్చమని ఆయనను ప్రార్థించింది. విష్ణుమూర్తి కార్తవీర్యుని ముందు ప్రత్యక్షమై అతనికి కార్తవీర్యార్జునుడు అనే ప్రపంచ ప్రసిద్ధుడైన కుమారుడిని ప్రసాదించారు. ఆ కార్తవీర్యార్జునుడిని విష్ణువు మాత్రమే సంహరించగలడు. పద్మిని ఏకాదశి వ్రతం యొక్క ప్రభావం వలన ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రజలు దీనిని గొప్ప భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. అయితే పద్మిని ఏకాదశి రోజున చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి రోజంతా ఉపవాసం ఉండాలి. అనారోగ్యంగా ఉన్నవారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. దాన ధర్మాలు శక్తి కొద్దీ పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. జపం, పూజ. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం, విష్ణు సహస్రనామం పఠించడం మంచిది. దీపారాధన సాయంత్రం వేళ తులసి కోట దగ్గర, అలాగే పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. వరి, ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఆహారాన్ని, ఉల్లిపాయ, వెల్లుల్లిని అస్సలు తినకూడదు. నిద్ర పోరాదు. ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేసి విష్ణునామస్మరణ చేయాలి. పగటిపూట నిద్రపోవడం నిషిద్ధం. చెడు మాటలు, ఆలోచనలు, ఇతరులను దూషించడం, అబద్ధాలు ఆడడం, కోపం తెచ్చుకోవడం వంటివి చేయకూడదు. తలస్నానం, జుట్టు కత్తిరింపులు. ఏకాదశి రోజున తలస్నానం చేయడం మంచిది కాదు, కానీ సాధారణ స్నానం చేయవచ్చు. అలాగే గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.